పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చుచ్చు పోసుకుంటున్నాడు. దెబ్బకి నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయాడు. అసలు ఇంతకీ వీడంతగా వణికిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ విషయంలో వీడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా సరెండర్ అయిపోయాడు? అయినా ఈ దౌర్భాగ్యాన్ని వదిలిపెట్టనంటూ ఆయన ఎందుకు వ్యాఖ్యానించాడు? ఏ విషయంలో ఇలా జరిగింది? ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితం అంతా తప్పుడు పనులు చేయటం, ఆ తర్వాత ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకోవటం, లేకపోతే విష ప్రచారాలు చేయడం, తన దగ్గర ఉన్నటువంటి హక్కుపక్షి సాక్షి పేపర్ను అడ్డం పెట్టుకొని ఎదుటి వాళ్ళనే తప్పు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా దొరికిపోయాడు. తన బతుకేమవుతుందో, తన పార్టీ ఏమవుతుందో, తన జీవితం ఏమైపోతుందో అనేటువంటి భయంతో ఆందోళనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కారిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది, చుచ్చు పోసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక విషయం కాదు, బాబాయ్ వేసేసినటువంటి కేసు తరుముకుంటూ వస్తా ఉంది. వాడి మీద ఉన్నటువంటి కేసులు రోజువారీ విచారణ జరగాల్సి వస్తుంది. నువ్వు కోర్టుకు రారా బెప్పంగా, నీకెట్టాగో పని పట్టలేదు, నువ్వు ప్రతిపక్ష నేత కూడా కాదు, నువ్వు ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే గాడివి కాబట్టి అన్ని డిక్కీ మూసుకొని ఇప్పుడేదో ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు రావటం కుదరదు, పట్టణ నొక్కాలి బొక్క అని సొల్లుకౌరులు చెప్పవాకరా కోర్టుకు రారా అంటే మొన్న వారం రమ్మన్నప్పుడు ఈ దౌర్భాగ్యుడు ఏం చేశాడు తెలుసా? నేను తిరుమలకి కాలినడకను వచ్చేస్తా అని చెప్పి కోర్టుకు నేను తిరుమలకి కాలినడకను వెళ్ళాలి, అందుకని నాకు రావటం కుదరదని చెప్పి డ్రామాలేసి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇక వాడలా ఎగ్గట్టడం కుదరదు. అదేవిధంగా ఈ దౌర్భాగ్యుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు మధ్యాహ్నం 2 గంటలకి. సరే, అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీటే, డైరెక్ట్గా మాట్లాడలేరు, నేరుగా మాట్లాడలేడు. దేనికి ప్రెస్ మీట్లో ఎవరైనా విలేకరులు క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పలేడు. అందుకని ఎవరు కెమెరాతో రావద్దు, మేమే రికార్డ్ చేసి మీకు ఇస్తాము, జస్ట్ వచ్చి కూర్చొని టిఫిన్లు, భోజనాలు, కాఫీలు తాగిపోండి అని జర్నలిస్టులు కూడా అవమానించేటువంటి దౌర్భాగ్యుడు. అయితే ఈ దౌర్భాగ్యుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏందయ్యా అంటే ఏమీ ఉండదు. ఈ దౌర్భాగ్యుడు సుప్రీంకోర్టుని చెప్పుతో కొట్టినా సరే, సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 అధికారుల్ని, సిబిఐ నుంచి 2 అధికారుల్ని, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ దగ్గర నుంచి ఒకరిని పెట్టి మొత్తం 5 మందితో దీని మీద విచారణ చేయమని, నిగ్గు తేల్చమని చెప్పి ఈ కేసును మేము మూసివేయట్లేదని చెబితే, దాంతోపాటు టీటీడీకి ఒకప్పుడు చైర్మన్గా చేసినటువంటి సుబ్బారెడ్డి ఆ విషయాన్ని దాచాడని చెప్పి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ విషయాన్ని ప్రజల దగ్గర దాచిపెడతాడు ఈ దౌర్భాగ్యుడు. దాంతోపాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి నీచుడు ఎంతగా చుచ్చుపోసుకుంటున్నాడు అనేది ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందులో వీడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అలా అన్నాడు, చంద్రబాబు నాయుడు ఇలా అన్నాడు, చంద్రబాబు నాయుడు అది చేశాడు, చంద్రబాబు నాయుడు ఇది చేశాడు. ఓకే, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ దాదీక్ష అంటున్నాడు, పవన్ కళ్యాణ్ పెద్ద అది ఇది అని అన్నాడు. ఓకే, ఎలా ఈ కూటమిలో వీళ్ళిద్దరే ఉన్నారా ఏంటారు నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ కూటమిలో ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి దగ్గుపాటి పురంధేశ్వర్ గారు ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి వీడికి ఏం పడ్డాయి? ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు పడ్డాయి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అనేక మంది స్పందించడం జరిగింది. భూపతిరాజు శ్రీనివాసవరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెకాయిట్టుగాడు, వాడు తప్పుడు పనులు చేస్తాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు, లడ్డూ కల్తీ వాడు చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. పురంధేశ్వర గారు మాట్లాడారు, బీజేపీ నాయకులు అనేక మంది మాట్లాడారు, అదేవిధంగా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు మాట్లాడారు. వీళ్ళందరికీ కౌంటర్ ఇవ్వడీడు. ఎందుకంటే బీజేపీ అంటే వీడికి చుచ్చు. ఎందుకంటే వీడి డిక్కీ కొంత 32 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఈ దౌర్భాగ్యుడు ఏ క్షణమైనా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రాన్ని వీడు ప్రశ్నించలేడు. ఏరా పొట్టుగాడా, ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. నువ్వు మనిషి అయితే, నువ్వు మోహన్ బాబు కాకపోతే సరే, మోహన్ బాబు అంటే మనిషి కాదా నువ్వు అనొచ్చు. అలా అని పశువులతో పోలిస్తే అవి ఫీల్ అవుతాయి కాబట్టి మోహన్ బాబు ఫీల్ అయిన నష్టమేం లేదు కాబట్టి అతను కూడా నీ కేటగిరీకి సంబంధించినడే కాబట్టి అతనితో నిన్ను పోల్చా. సరే, నిన్ను ఎవరితోనూ పోల్చడానికి పనికిరాను వింత పశువు నువ్వు, అంత అరాచకవాదివు నువ్వు. నీ బాబాయ్ నువ్వే గొడ్డలతో నరికి 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 చంపించినటువంటి నికృష్ట చరిత్ర అనేది నిన్నెట్రా ఇంకొకరితో కంపేర్ చేయాలా? ఎరా పరమ పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం వెంకటేశ్వర స్వామి, నువ్వు ఆ స్వామి దగ్గరికి వెళ్తా ఉంటే నువ్వు వేరే మతం ఓడివి. ఒక సంతకం పెట్టి స్వామిని నేను నమ్ముతాను, స్వామిని నేను పూజిస్తాను, స్వామిని నేను గౌరవిస్తానని చెప్పి సంతకం పెట్టి పోరా అంటే నేను సంతకం పెట్టను అంటాడు ఈ దౌర్భాగ్యుడు. అంటే వీడి బాధలు వీడుకున్నాయి. సంతకం పెట్టకపోతేనేమో ఈవో గారు తిరుమల రానివ్వడు, పెడితేనేమో వీడి పిల్లం భారతీరెడ్డి గారు వీడికంటే మహిళలంటే గౌరవం లేదు కానీ మనం మహిళలను గౌరవిస్తాంగా. ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా, ఏ మతమైనా. భారతీరెడ్డి గారు వీడిని ఇంట్లోకి రానివ్వరు. వీడి తల్లి చెల్లి అయిన నమ్మట్లా, ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు నమ్మాలా? ఏరా దౌర్భాగ్యుడా, నువ్వు అమ్మఒడి ఎప్పుడు వేసావు? నువ్వు
నువ్వు ఇచ్చినటువంటి పథకాలు ఎప్పుడు అమలు చేశారు నువ్వు? ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే ఆ పథకం చేయలేదు, ఈ పథకం చేయలేదు, అది పీకలేదు, ఇది పీకలేదని సొల్లు కబుర్లాపరా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు కెపాసిటీ ఉంటే, నీకు క్యాపబిలిటీ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే ఒరే నువ్వు నేరుగా నరేంద్ర మోడీ గారిని అడిగేటువంటి ప్రయత్నం చేయి. మోడీ గారిని అడిగితే నిన్ను డిక్కీలో తంతారు కాబట్టి, నీ కేసుల విచారణ వేగవంతం అవుతుంది కాబట్టి నువ్వు జైల్లోకి వెళ్తావనేటువంటి భయంతో మోడీ గారి పేరే పలకలేకపోతున్నావు.